బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. షూటింగ్ లేట్, విఎఫ్ఎక్స్ లేట్ కావడం, రిలీజ్ డేట్స్ అనేవి మిస్ కావడం అనేది మేకర్స్ కి ఫ్యాన్స్ కి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ది రాజా సాబ్ కోసం 2-3 సంవత్సరాలు కేటాయించినా రిజల్ట్ అంత గొప్పగా ఏం లేదు. దాంతో ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా స్ట్రాటజీ మార్చేసుకున్నాడు. ప్రభాస్ ఇప్పుడు నిజంగానే తన కెరీర్ స్ట్రాటజీని పూర్తిగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. నాగస్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ కూడా ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఇందులో ఆయన మరోసారి భైరవ, అలాగే కర్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పూర్తిగా విఎఫ్ఎక్స్ ఆధారంగా భారీ స్థాయిలో ఉండబోతోందనే హైప్ కూడా ఉంది. ఇక ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో కూడా పెద్ద అప్డేట్ ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం ఓ పెద్ద బ్రేక్ పడింది. ఏప్రిల్ చివర్లో లేదా మేలో ప్రభాస్ మళ్లీ షూటింగ్ లో చేరే ఛాన్స్ ఉందని సమాచారం. దాని కారణం ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ మరియు కల్కి 2 షూటింగ్స్ లో బిజీగా ఉండడమే. స్పిరిట్ కోసం ఓ కొత్త పవర్ఫుల్ లుక్ కి ట్రాన్స్ఫార్మ్ కావాల్సి రావడం, ఇంకా సందీప్ వంగ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రభాస్ లైనప్ లో మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ హను రాఘోపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. కల్కి 2 స్పిరిట్ తో పాటు ఫౌజీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ మూవీని ఆగస్టు 15కు రిలీజ్ చేసే ప్లాన్ కూడా నడుస్తోంది. అంటే ఈ ఇయర్ సంక్రాంతికి ది రాజా సాబ్ తో వచ్చిన ప్రభాస్ ఇండిపెండెన్స్ డేకి ఫౌజీతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఇయర్ 2 సినిమాలు వచ్చినట్టే నెక్స్ట్ ఇయర్ కూడా స్పిరిట్ మార్చి 5న రిలీజ్ అయితే కల్కి 2 ఇయర్ ఎండ్ కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇలా ఇయర్ కు 2 సినిమాలు రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా సలార్ పార్ట్ 2 సౌరాంగ్య పర్వం. ఈ మధ్య షూటింగ్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ మేకర్స్ వాటిని క్లియర్ చేస్తూ శృతి హాసన్ బర్త్డే సందర్భంగా సలార్ 2 సెట్స్ లో మిమ్మల్ని చూడటానికి వెయిట్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సలార్ 2 క్యాన్సిల్ అన్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందని సమాచారం. మొత్తానికి కల్కి 2, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 ఇన్ని భారీ సినిమాలతో ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ టైట్. ఎందుకంటే ఒక్క సినిమాకే 2 ఏళ్లు టైం తీసుకుంటే ప్రొడ్యూసర్స్కే కాదు తన కెరీర్ కు భారీ నష్టం అన్న విషయం ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్కి అర్థమైంది. అందుకే ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసి పాన్ ఇండియా మార్కెట్ ను ఫుల్ స్పీడ్ లో క్యారీ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారు. లాస్ట్ ఇయర్ రష్మిక మందనాకి గోల్డెన్ ఫేజ్. కుబేరా, చావా, సికిందర్, తామా, ది గర్ల్ ఫ్రెండ్ 5 డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో రష్మిక క్రేజ్ హైలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా రష్మిక మరొక 5 సినిమాలతో వస్తోంది. మరి వాటి రిజల్ట్ ఎలా ఉండబోతోంది చూద్దాం. రష్మిక లైనప్ లో బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ కాక్టైల్ 2 షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది రష్మికకు పాన్ ఇండియా లవ్ స్టార్ ఇమేజ్ ని పెంచే ఛాన్స్ ఉంది. ఇక రష్మిక కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మైసా. ఈ సినిమాలో ఆమె పూర్తిగా ఫియర్లెస్ యాక్షన్ అవతార్ లో ట్రైబల్ లేడీగా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ నుంచే గన్స్, గాయాలు, ఇంటెన్స్ టోన్ తో హైప్ పెరిగింది. అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా రాకపోయినా 2026లో అన్ని భాషల్లో పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది రష్మికను యాక్షన్ స్టార్ గా మార్చే సినిమాగా వస్తోంది. రష్మిక లైనప్ లో మరో భారీ ప్రాజెక్ట్ రణబాలి. విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తున్న థర్డ్ మూవీ రణబాలి. బ్రిటిష్ ఎరా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. 2026 రిపబ్లిక్ డే రోజున ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు. హిస్టారికల్ ఎపిక్ జోనర్ లో రష్మికకు ఇది పవర్ఫుల్ మూవీగా నిలబడే అవకాశం ఉంది. ఇక రష్మిక కెరీర్ లో మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పుష్ప 3, ది ర్యాంపేజ్, యానిమల్ పార్క్. ఇప్పటికే పుష్ప పార్ట్ 3ని అనౌన్స్ చేశారు. శ్రీవల్లి పాత్ర రష్మికకు ఐకానిక్ కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా క్రేజ్ ను మళ్లీ పీక్స్ కు తీసుకువెళ్లనుంది. మరోవైపు సందీప్ వంగ తెరకెక్కించనున్న యానిమల్ పార్క్ కూడా లైనప్ లో ఉంది. అఫీషియల్ డేట్స్ ఇంకా లేనప్పటికీ ఇది కూడా బిగ్గెస్ట్ సీక్వెల్ గా మారబోతోంది. మొత్తానికి రష్మిక ఇప్పుడు ఫ్రాంచైజ్ స్టార్ గా ఇండియాలోనే హాట్ ప్రాపర్టీగా మారింది. రష్మిక మాక్సిమం అన్ని జోనర్స్ లో నటిస్తోందని లైనప్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. భారీ బడ్జెట్ సినిమా అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది తమిళ దర్శకుడు శంకర్. ఒకప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శంకర్ పైన నిర్మాతలకు నమ్మకం కొంచెం తగ్గిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి కోసం బడ్జెట్ పరిమితులు, కఠిన షరతులు విధిస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. శంకర్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా రోబో 2. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి మల్టీ స్టార్స్ తో ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది.
కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్న స్టోరీ ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా భారీ లెవెల్లో నిర్మాణం జరుపుకోవడం వల్ల బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమైంది. ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూసిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఇండియన్ సీక్వెల్. కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ డైరెక్షన్ అనేసరికి ఆడియన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కథ, స్క్రీన్ ప్లే మీద ఫుల్ నెగిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే దీంతో పాటు ప్లాన్ చేసిన ఇండియా 3 షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇండియన్ 3 వస్తుందా రాదా అనేది కాలమే డిసైడ్ చేయాలి. ఇలా షాకుల మీద షాకులు తగులుతున్న టైంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణం జరుపుకుంది. శంకర్ మార్క్ భారీ సెట్స్, కథ, కథనాలు, పొలిటికల్ యాక్షన్ డ్రామాతో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ కంటెంట్ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేక, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా లాంగ్ రన్ లో నిలబడలేక డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా తర్వాత శంకర్ కి ఇంకా అంత పెద్ద బడ్జెట్ అవసరమా అన్న ప్రశ్నలు పెరిగాయి. ప్రెజెంట్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. తమిళ సాహిత్యంలో క్లాసిక్ గా నిలిచిన ఈ నవల ఆధారంగా కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇది తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ అవుతుందన్నాడు డైరెక్టర్ శంకర్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ముందుకొచ్చింది. అయితే పెన్ స్టూడియోస్ బడ్జెట్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో స్ట్రిక్ట్ గా లిమిటేషన్స్ పెట్టిందట. అంతేకాదు ఇవన్నీ రిటర్న్ గా శంకర్ నుంచి హామీ ఇస్తేనే ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్తామన్నదట. చివరికి భారీ బడ్జెట్ సినిమాలు తీసే శంకర్ కూడా ఇప్పుడు బడ్జెట్ లిమిట్స్ తప్పట్లేదన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది డాన్సింగ్ స్టార్ శ్రీలీల. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో అవకాశాలు కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతున్నా కొత్త ఆఫర్స్ అంతగా రావడం లేదు. కానీ కోలీవుడ్, మాలీవుడ్ మాత్రం శ్రీలీలను ఆఫర్స్ తో ముంచెత్తుతున్నాయి. శ్రీలీల కోలీవుడ్ లో ఎంట్రీ మూవీ పరాశక్తి. సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన శ్రీలీల నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయినా అది ఆమె కెరీర్ కు బ్రేక్ పడలేదు. ఇప్పుడు శ్రీలీల మరో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 55వ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. ధనుష్ ప్రాజెక్ట్ అంటేనే స్ట్రాంగ్ కంటెంట్ తో నేషనల్ లెవెల్ తెరకెక్కుతుంది. అందుకే శ్రీలీలకు అది కాలీవుడ్ లో బిగ్ బ్రేక్ గా మారే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. డ్రాగన్, డూడ్ లాంటి హిట్స్ తో తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో శ్రీలీల సెకండ్ లీడ్ గా నటిస్తోందట. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల తమిళ్లో మాత్రం కొత్త జాన్రా సైన్స్ ఫిక్షన్ జాన్రాలో వస్తున్న సినిమాలో కనిపించబోతోంది. ఇక బాలీవుడ్ లో శ్రీలీల ఎంట్రీనే సెన్సేషన్ అయింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా, అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ మ్యూజికల్ తూ మేరీ జిందగీ హేలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఇది ఆషికి 3గా ప్రచారమైన తర్వాత డిఫరెంట్ లవ్ స్టోరీగా మార్చారు. శ్రీలీలకు ఇది బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా మారింది. అంతేకాదు కార్తిక్ ఆర్యన్ కాంబోలో శ్రీలీలకు మరో మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. నాగ్ జిల్లా కామెడీ జాన్రాలో వస్తున్న ఆ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ లో కొందరు హీరోలు వరుస ఫెయిల్యూర్స్ నుంచి పాఠం నేర్చుకుని సరికొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇదే రూల్ ఫాలో అవుతున్నాడు హీరో విశ్వక్సేన్. 2024 నుంచి వరుస ఫ్లాప్లు చూసిన ఈ హీరో ఇప్పుడు సరికొత్త జానర్లో సినిమా చేస్తూ తన్ని తాను సరికొత్తగా చూపించుకుంటున్నాడు. విశ్వక్సేన్ కెరీర్ స్టార్టింగ్ లోనే డిఫరెంట్ సినిమాలు, కాంట్రవర్సీస్తో ఫేమస్ అయ్యాడు. కానీ 2024 నుంచి అతని గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయింది. గామి సినిమాతో కొత్త ప్రయోగం చేసినా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాస్ యాక్షన్ ట్రై చేసినా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మెకానిక్ రాకీలో ద్విపాత్రాభినయం చేసినా కంటెంట్ లేక సినిమా నిలబడలేదు. లైలా సినిమాలో విశ్వక్ చేసిన లేడీ గెటప్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో విశ్వక్సేన్ కూడా తన రూట్ మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు విశ్వక్సేన్ అంటే నటనతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యే హీరో. కానీ ఫంకీ సినిమా విషయంలో విశ్వక్సేన్ పూర్తిగా తగ్గాడట. ఈసారి ఒకటే ఫోకస్, డైరెక్టర్ విజన్ ను ఫాలో అవ్వడం, నటుడిగా మాత్రమే తన స్టామినా చూపించి కొత్త ఇమేజ్ తెచ్చుకోవడం. ఈ విషయం కూడా తన లేటెస్ట్ మూవీ ఫంకీ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్సేనే స్వయంగా చెప్పుకున్నాడు. తన వరుస ఫెయిల్యూర్స్ కి తనదే తప్పని ఒప్పుకున్నాడు. అందుకే జాతిరత్నాలు స్టైల్లో అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేస్తున్నాడు. టైటిల్ నుంచే ఇది పక్కా యూత్ ఫన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో విశ్వక్సేన్ క్యారెక్టర్ మాస్ కామెడీ కాదు, డైరెక్టర్ చెప్పినట్లు విని కొత్త స్టైల్లో ఫంకీ అవతారమెత్తాడు. ఈ సినిమా ద్వారా నేను మళ్లీ కొత్తగా వచ్చాను అని విశ్వక్సేన్ చెబుతున్నాడు. ఇక తాజాగా విడుదలైన రెండో సాంగ్ కూడా యూత్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది.
ఫంకీ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సాంగ్ కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. దీంతో ముందుగా చెప్పినట్లు ఏప్రిల్లో రిలీజ్ అని చెప్పిన మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాని ప్రీపోన్ చేసి ఈ నెల 13నే రిలీజ్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత విశ్వక్ సేన్ కెరీర్ కు ఫంకీ సక్సెస్ చాలా కీలకం. ఈ సినిమా సక్సెస్ తోనైనా విశ్వక్ సేన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. నవీన్ చంద్ర, దీపికా పిళ్ళై, రాజా రవీంద్ర కీ రోల్స్ లో కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా హనీ. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఓటీటీ మూవీ సంప్రదాయని, సుప్పిని, సుడ్డపూసని నుంచి మేకర్స్ లేటెస్ట్ గా పాయా పాయా అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాలో వచ్చే ఫుడ్ ఫెస్టివల్ సీన్ లో ఈ పాట ప్రత్యేకంగా నిలవనుంది. శివాజీ, లయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.